బాగా ఇప్పటికైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. కొత్తగా వచ్చింది కాబట్టి 100 రోజులు టైం తీసుకురు వాళ్ళు. 100 రోజుల తర్వాత ఇవి ఇలానే కంటిన్యూ అవుతాయా, తర్వాత వాళ్ళది ఏంది అనేది తెలుస్తుంది మనకి. అంటే ఇప్పటికే ఏవైతే 6 గ్యారెంటీలు అయితే ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఈ 100 రోజులలో, ఇన్ కేసు ఈ యొక్క 100 గ్యారెంటీలు, ఈ యొక్క 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు కాకపోతే ఏమన్నా ఈ ఇంపాక్ట్ అనేది పార్లమెంట్ ఎన్నికల మీద పడుతుందని చెప్పుకోవచ్చు. పడుతుంది కానీ ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఏంటంటే మన గృహలక్ష్మి కింద కరెంటు 200 యూనిట్లు ఆల్రెడీ ఇప్పుడు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ కూడా చేసిర్రు. కానీ ఆ స్కీమ్ వచ్చేసి ఒకటే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అనే దాని మీద 6 గంటల అంటే గృహలక్ష్మి దాంట్లో ఒక 4 స్కీమ్లు ఉన్నాయి. అంటే ఒక 4 స్కీమ్లు కంప్లీట్ చేస్తేనే ఒక గ్యారెంటీ అయిపోతుంది. ఆ 4 పెట్టే మొత్తం కంప్లీట్ చేసామని చెప్తారు వాళ్ళు. అది దాన్ని ప్రజలు నమ్మట్లేదు. అది 2-3 అయినాయి. అది ఇంకా కొన్ని రోజులు ఉంది. అంతా 17 తారీఖు అయితే 100 రోజులు కంప్లీట్ అవుతుంది. మరి అది ఎలా ఫాలో చేస్తారో ఏమనేది ప్రజలు సంకేతంలో మరి ఇంకా. అంటే ఇప్పుడు ఏదైతే లేడీస్ కి ఫ్రీ ట్రావెలింగ్ అని చెప్పేసి మహిళలకు ఉచిత ప్రయాణం ఉందో దానికి సంబంధించి ఏ విధంగా చెప్పుకోవచ్చా? అది బాగా ఉంది పెట్టిన స్కీమ్. కానీ అది ఓన్లీ చదువుకున్న స్టూడెంట్కి, ఒక 50 సంవత్సరాలు దాటిన వృద్ధులకి అలా పెడితే బాగుంది. ఎందుకంటే ఆ ఉన్న లేడీస్ కూడా డబ్బులు పెట్టి చూస్తామంటే సీట్ దొరకని పరిస్థితి ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు, అందరు చూస్తారు కూడా. అది బెటరే కానీ ఏజ్ లిమిట్ పెట్టి ఆ స్టూడెంట్కి పెడితే బాగుంటుండే. అట్లా అది జర ఇబ్బంది ఉంది. సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉందో దీనికి సంబంధించి గత ప్రభుత్వం అయితే ప్రజల సమస్యల గురించి ఆలోచించి ఎటువంటిది లేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ప్రజావాణి అని చెప్పేసి ఇప్పుడు ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. ఏ విధంగా చెప్పుకోవచ్చు ప్రజావాణి గురించి? ప్రజావాణి అనేది అది గుడ్డే. కానీ ప్రజావాణి అనేది ఇంతకుముందు ప్రభుత్వం ముందు కూడా చేసింది. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం ప్రజావాణి అనేది ఉండే. కానీ అది ఇప్పుడు దాన్నే వాళ్ళు ఫాలో చేస్తారు. అంతే తప్పితే దానిలో మార్పు అనేది కొత్తగా అనేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చాకే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రతి మంగళవారం మరియు శుక్రవారం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి అని చెప్పేసి ప్రజావాణికి వెళ్తున్నారు కానీ అక్కడ సమస్యలు అనేది పరిష్కారం అవ్వట్లేదు. అంతే. అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉందని చెప్పుకోవచ్చా? అంటే కేసీఆర్ గారి యొక్క ఏవైతే గ్యారంటీలు కానీ, అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ మీరు ఏమన్నా మీకు కేసీఆర్ స్కీమ్లు అని ఇప్పటివరకు మనకు కూడా ఏం రాలేదు. కానీ కేసీఆర్ స్కీమ్లు కూడా బాగానే ఉన్నాయి, వీళ్ళు పెట్టిన స్కీమ్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ స్కీమ్ల వల్ల ఏమైందంటే జనాలకు ఏమైందంటే ఫ్రీగా అలవాటు పడి పనిచేయ కూడా మానేసి సోమరిపోతులు అవుతారు. దానివల్ల మనకు ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మనం ఉన్న మొత్తం మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి. ఈ ఫ్రీ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఏమంటారు అంటే ఉచిత పథకాలు కాదు, జనంత ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే బాగుంది. అవకాశాలు కాలేదు, విద్యా ఉద్యోగం 2 ఇస్తే ఏది అవసరం లేదు జనాలకి. ఈ 2 ఇస్తే చాలు. యువత అనేది టాలెంట్, వాళ్ళు జాబులు మంచిగా చదువుకొని వాళ్ళకి జాబులు ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళంతా వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వయంశక్తిని బతకగలుగుతారు. అట్లా అలాంటివి పెడితే బాగుంటుంది. ఈ స్క్రీన్స్ అనేది కొంచెం తగ్గియాలి. ఎందుకంటే జనాలు బద్దకస్తులు అయిపోతారు. అట్లా దానివల్ల ఇబ్బంది, ఫ్యూచర్ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా